పండగలప్పుడు మిగతా పనప్పటి కాడికి టైలరింగ్ చేసుకొని బట్టలు అవి ఇచ్చేసి నేనైతే పని చేసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది. ఇంకా అందుకని చెప్పి నేను కూడా కొంచెం టైం అయితే తీసుకొని నేను మా ఆడపడుచు ఇద్దరం కలిసి మేము ఇంత పని అయితే చేసుకున్నాము. నాకు పూజ మొత్తం అయిపోయేసరికి 12 అయితే దాటిందండి. ఇంకా అందుకని చెప్పి 12 తర్వాతనే పూజ స్టార్ట్ చేసుకున్నాను. వీడియో కొంచెం లేట్గా అయితే వస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ డే రాఖీ ఉంది కదా, రాఖీకి కొంచెం పని అయితే ఉంది. పని చూసుకొని అయితే ఎడిటింగ్ చేసుకోవాలి. 2 అయితే కుదరడం లేదని చెప్పి కొంచెం లేట్గా అయితే పెడుతున్నాను. ఒక డే 2 రోజులన్నా ఉండొచ్చు ఖచ్చితంగా. 1-2 రోజుల తర్వాత అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఏ వీడియో అయినా అలాగే చేస్తున్నానండి. ఆ రోజే అంటే కొంచెం కష్టమైపోతుంది నాకు ఎడిటింగ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసేసరికి. అందుకని చెప్పి కొంచెం లేట్గా అయితే చేస్తున్నాను. నాకు తెలిసిన కాడికి, నాకు శక్తిని కాడికి అయితే నేను అమ్మవారికి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను. ఒక సంవత్సరం అలా ఇంట్లో చేయకూడదు అని చెప్పి సూతకార్యం ఉండడం వల్ల నేనైతే చేయలేకపోయాను. అందుకని చెప్పి ఈ ప్రతి సంవత్సరం అయితే చేసుకుంటున్నాను. అంటే ఇంట్లోకి చేరి మేము 6 సంవత్సరాలు అయితే అవుతుంది. 6 సంవత్సరాలలో 1 సంవత్సరం చేయలేకపోయినాను. ఇంకా మిగతా అన్ని సంవత్సరాలు నా శక్తి కొలది నేనైతే అమ్మవారిని ఇలా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వేరే వాళ్ళు చెప్పారు నాకు, మీకు ఉంటేనే ఇలా ఆచారం చేసుకోండి లేదంటే లేదని చెప్పారు. నేను అమ్మ మీద భారం వేసి మొత్తానికి నా శక్తిని కాడికి, నాకు తెలిసిన కాడికి అయితే నేను ఇలా పూజ చేసుకుంటున్నాను అనమాట అమ్మవారికి. ఇంకా నేను క్లారిటీగా అమ్మవారిని చూపిస్తానండి. నేను అమ్మవారిని రెడీ చేసే వీడియో అయితే చేయలేకపోయినాను, అసలు టైం అనేది కుదరలేదు. అందుకని చెప్పి వీడియో అయితే తీయలేకపోయాను అనమాట అమ్మవారిని. మా ఇంటి అమ్మవారు ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా కామెంట్లో చూసి చెప్పండి. ఇంతకీ అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి, నేను బాగా రెడీ చేశానా లేదా అని చెప్పి. ఇంకా నేను ఆ వరలక్ష్మి వ్రతానికి ఒక వస్తువు అయితే తీసుకున్నానండి స్పెషల్గా. ఆ వస్తువు కూడా వీడియో లాస్ట్లో ఎండ్లో నేనైతే పెడతాను, ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి అమ్మవారిని ఎలా రెడీ చేశానని చెప్పి. నేను వీడియోలో చెప్పాను కదండి, ఈ హారం అయితే తీసుకున్నాను. అంటే బీడ్స్ టైప్లో ఉంటుందండి. బీడ్స్ వేసుకొని నేనైతే తీసుకున్నాను. అది ఎంత పడింది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను, చూసేయండి. ఇంతకీ అమ్మవారి కోసం అయితే నేను ఈ నగలైతే మీషోలో తీసుకున్నాను. తీసుకొని కూడా నేను 4-5 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇవి నేను పర్సనల్గా అయితే వాడనండి అమ్మవారి కోసం అనే చెప్పి. అమ్మని రెడీ చేసినప్పుడు మాత్రమే ఈ నగలన్నీ వాడతాను. మిగతా టైంలో అయితే కడిగేసి బాక్స్లో తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఏవైనా అంతే, అమ్మవారికి వేసినటివి తిరుగు నేను మళ్ళీ వేయనండి. చూసారు కదా అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో, నిజంగానే చాలా బాగా కుదిరింది. కొంచెం టైం అయినా కానీ కుదిరిందనమాట. ఇది నెక్స్ట్ డే వీడియో అండి. నెక్స్ట్ డే మాత్రం పొద్దున్నే ఉదయాన్నే ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా అమ్మవారిని తీసేసేయాలి కదా ఈరోజు అయితే. ఇంక అందుకని చెప్పి కలశము అన్నీ కూడా నెక్స్ట్ డే మనం కలశం కింద బియ్యం అవి ప్రసాదం చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి ఆ రోజు మొత్తం అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నాను. నేను ఇంకా ఉదయాన్నే లేచి ఈ పనంతా పూర్తి చేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే అమ్మవారికి కళ్ళు మొక్కుకొని మనము హారతి ఇచ్చేసి అమ్మవారిని కదిలించి తీసేసేయడమే అనమాట. ఇంకా అంతేను, నాకు తెలిసిన కాడికి అంతేనండి. నేను చేసుకునేది సంవత్సరం ఇంతే, ఎవరు ఏమనుకోవద్దండి. నాకు తెలిసిన కాడికి అయితే నేను చేసుకుంటున్నాను. అమ్మవారు ఒక్కొక్కరికి కలిసి వస్తారు కలిసి రారని ఏమి ఉండదండి. అమ్మకి తెలియదు ఏముంటుంది చెప్పండి. అందుకని చెప్పి మనకి శక్తిన్నది అమ్మ మీద భారం వేసి చేసుకోవడమే. మరుసటి రోజు అయితే సెకండ్ సాటర్డే రావడం వల్ల అయితే నేనైతే కొంచెం లైటింగ్ లేదండి, నిజంగానే కరెంట్ అయితే లేదు కాబట్టి ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా మబ్బులో ఉన్న అమ్మవారిని రెడీ చేసే వీడియో అయితే చేయలేకపోయినాను అని చెప్పి ఇలా అయితే వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఆ రోజు రక్షాబంధన్ ఆ రోజు అయితే ఇలా చేశాను అమ్మవారికి అయితే. నేను ఎప్పుడూ కూడాను ఇలాగే చేసుకుంటాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. అమ్మవారికి తీసిన దండ అవి కూడాను నేనేం చేస్తాను అంటే మనకి గుమ్మానికి అయితే వేసుకుంటానండి. మా ఇంటి దేవుడు ఇంకా లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి ఫస్ట్ మేము ఆయనకే ఏదైనా ఫస్ట్ తీసుకొని వచ్చి వేసి తర్వాత మిగతా దేవుళ్ళకైతే ఉపయోగించుకుంటాము. ఎందుకంటే మా ఇంటి దేవుడు ఆయనే కాబట్టి ఫస్ట్ మేము ఆయనకే ప్రిఫరెన్స్ ఇస్తాము దేనికైనా సరే కూడాను. అమ్మవారికి కట్టిన సారీ ఇంకా నగల గురించి కూడాను ఎవరికైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే దాంట్లో కామెంట్లో
ఖచ్చితంగా చెప్తాను, లేదంటే ఒక వీడియో అయితే పెడతాను. ఇంకా ఆ రోజే రక్షాబంధన్ కాబట్టి ఇంకా అందరూ వచ్చేసి రక్ష కట్టడానికి అయితే వచ్చారు, రాఖీ కట్టడానికి. మా ఆయనకి ఇంతమంది చెల్లెలు అయితే ఉన్నారు. ఇంకా ఫస్ట్ అయితే అమ్మ పెద్దది కాబట్టి మా అమ్మ చేత అయితే ఫస్ట్ కట్టిస్తున్నారనమాట. రక్షాబంధన్కి అమ్మ రాఖీ కడుతుంది. అంటే మా అమ్మ అత్త కాదండి, అక్క అవుతుంది. అక్క కూతుర్ని చేసుకున్నాడు అనమాట. మా అక్క అవుతుంది, మా అత్త అని ఎప్పుడు పిలవరనమాట. మా బావ కానియచ్చు, మా ఆయన కానియచ్చు, అక్క అనే పిలుస్తారు, అత్త అని పిలిచారనమాట ఫస్ట్ నుంచి కూడా. అంటే మేనమామ కూతురు అనమాట నేను, అందుకని చెప్పి అక్క అని పిలుస్తారు. ఇంకా వీళ్ళందరూ మధ్యాహ్నం వచ్చినారనమాట. మధ్యాహ్నం వచ్చి అదే పనిగా షాప్ నుంచి పిలిపించుకొని అయితే రాఖీ అయితే కడుతున్నారు. ఇంకా వీళ్ళిద్దరూ వచ్చేసి మా చిన్న తాత కూతుర్లు అనమాట. వీళ్ళు కూడా వేరే దగ్గర ఉంటారు. రాఖీ కట్టడం కోసం అని చెప్పి వీళ్ళిద్దరు అయితే వచ్చారనమాట. వీళ్ళిద్దరు కూడా మా ఆడపడుచులే, అంటే మా మామ చిన్న మామ కూతుర్లు అనమాట. వీళ్ళిద్దరూ కూడాను రాఖీ కట్టడానికి అదే పనిగా వచ్చారు ఇక్కడికైతే కూడాను. దీంట్లో ఒక కామెడీ అయితే చూపిస్తాను నేను, చూడండి. పెద్దవాళ్ళకైతే మా ఆయన కూర్చోకుండానే వాళ్ళకి కాళ్ళు మూకుతాడు. అయితే చిన్నవాళ్ళు అనుకోండి, రాఖీ కట్టాడు అనుకోండి, టక్కుమని లేచి నిలబడుకొని వాళ్ళనైతే మొక్కమని చెప్పి వంగమని చెప్తాడనమాట. చూడండి ఒకసారి వీడియోలో, మీకే అర్థమవుతుంది. ఇంకా ఈ పిన్ని అవుతుంది కదా, మా పిన్ని మాత్రం ఇంకా పెళ్ళి అయిన వాళ్ళకి 2 రాఖీలు కట్టాలంట జోడుగా అని చెప్పి 2 రాఖీలు తీసుకొచ్చి కట్టారనమాట. నాకు కూడా తెలీదు, ఇదే ఫస్ట్ టైము ఆమె చెప్తుంటే నేను విన్నాను 2 రాఖీలు కట్టడం అనేది. నిజంగానే నాకు కూడా తెలియదండి, పెళ్ళైన వాళ్ళకి ఇలా 2 రాఖీలు కడతారంట. ఇంకా కొంతమంది అయితే మిస్ అయిపోయారనమాట రాఖీ కట్టేకి. ఇంక వీళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి అందరూ ఒకసారి ఇలా కడితే నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా నేను వాళ్ళకి రాఖీ ఆల్రెడీ కడతారు కదా అని చెప్పి నేను కూడా కొన్ని తీసుకొచ్చాను అనమాట. ఏం తీసుకొచ్చాను అనే దాని గురించి అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పాను కదండి వరలక్ష్మి వ్రతానికి ఒక వస్తువు అయితే తీసుకున్నానని చెప్పి, ఆ వీడియో ఆ వస్తువు ఏంటి అనే దాని గురించి అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అది ఎంత పడింది, ఎలా చేయించుకున్నాను అనే దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అంటే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా తినొచ్చేసి మా ఆయన వాళ్ళ చెల్లెలన్నమాట, తినేనమాట మా ఆడపడుచు. పెద్ద పిన్ని కూడా ఉంది, తను గుంటూరులో ఉంటుంది. తిను చిన్నామన్నమాట, మా ఆయన తర్వాత ఆమె ఇప్పుడు రాఖీ కట్టే తనైతే అనమాట. తను ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు వచ్చిందనమాట ఊరి నుంచి. వాళ్ళ ఆయన పిల్లలు అందరూ కలిసి వచ్చారు. వాళ్ళ ఆయన వెళ్ళాడు, తిను ఒకటే ఇక్కడ ఉంది. మేమే ఉండమని చెప్పి పిలిపించామన్నమాట అక్కడి నుంచి. ఏదో చూడండి, నేను చెప్పాను కదా ఇప్పుడు మొక్కమని చెప్పి అడుగుతున్నాడు. నువ్వు వీడియో బాగా తినే, వీళ్ళు మొక్కేదే అని చెప్పి. ఎప్పుడో ఒకసారి కదా వీళ్ళు మొక్కే, సంవత్సరానికి ఒకసారి మొక్కండి అని చెప్పి మొక్కమని చెప్తున్నారు. తినొచ్చేసి మా బాబాయ్ భార్య అనమాట, మా పిన్ని. లాస్ట్ బాబాయ్ భార్య అనమాట. తిని కూడా చెల్లెలే, అందుకని చెప్పి తిని కూడా కడుతుంది. నేను ఒక వీడియోలో తిని చూపించాను అనమాట మా బాబాయ్ వాళ్ళ భార్యని. ఫ్రాక్ కుట్టి, ప్లెయిన్ ఫ్రాక్ కుట్టి వేసుకుండగా చూపించారనమాట. ఆ ఫ్రాక్స్ వీడియో అయితే చాలా బాగా వైరల్ అయింది. మంచి లైక్స్ కూడా వచ్చాయి ఆ వీడియోకి, ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి. ఇంకా తినొచ్చేసి నా దగ్గర ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వీళ్ళందరూ వచ్చినా రాకపోయినా కంపల్సరీ తిని మాత్రం వచ్చి రాఖీ ఖచ్చితంగా కడతా ఉంటుంది. వాళ్ళ అన్నకి ఎవరు కట్టినా కట్టకపోయినా ఖచ్చితంగా వచ్చి అదే పనిగా రాఖీ అయితే కడతాది అనమాట. తినైతే మా ఇంటి దగ్గర పాపనే తినైతే ఎవరు వచ్చినా రాకపోయినా కంపల్సరీ తినైతే వచ్చి ఖచ్చితంగా రాఖీ కట్టేసి వెళ్తూ ఉంటుంది.
వాళ్ళ అన్నకైతే. తనే రాత్రి అదే పనిగా రవ్వ లడ్డు అయితే చేసుకొని తీసుకొని వచ్చిందంట. చూడండి, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అయితే ఖచ్చితంగా లేచి నిలబడుకుంటాడు కాళ్ళు మొక్కం అని చెప్పి, ఇంకా బాగా చదువుకోవాలని అయితే చెప్తున్నాడు అనమాట. అందరూ కలిసి ఇలా మొత్తం అందరూ కలిసి కూడా ఇలా హారతి అయితే ఇచ్చారు. చూడండి, ఇలా అందరూ ఒకసారి రావడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా నేను వీళ్ళకి ఏం పెట్టాను అనే దాని గురించి అయితే నేను చెప్తాను చూడండి. కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం అయిపోయిన మరుసటి రోజే రక్షాబంధన్ కాబట్టి ఇంకా అందుకోసం అని చెప్పి నేను అందరికీ తలా ఒక శారీ అయితే తీసుకొచ్చాను. నా శక్తి నా కాడికైతే అందరికీ ఒకటేలాగా శారీస్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా ఆడపడుచులు కదా అని చెప్పి అందరికీ కాళ్ళకి పసుపు పూసి బొట్టు పెట్టయితే అందరికీ చీరలు అయితే పెట్టానండి. చూసేయండి. బాగున్నా వచ్చాలే సరేలే ఓకేనా. అందరికి ఒక రకమైన ఇస్తే సరేనా? లేవు, అందరికి ఒక రకమైన అంతా ఒకటే. అందరికి ఒక రకం ఏడా నేను కాదు, షాపింగ్ పోయి ఆర్డర్ పెట్టాలి ముందు. నిద్ర రాలే నీకు? ఇప్పుడు నిద్ర కూర్చోమన్నా ఎందుకు కనిపించవాలి. రండి మా ఒక రండి, వరుస పెట్టుకుని రండి. రెడీ అలా ఇందుకోసం పోయి నీళ్ళు ఇందాక దేవుడు 5 గంటలు పెట్టుకోవద్దు. దేవుడు పెట్టిన గంట పెట్టినప్పుడు ఉల్లిమిరకాయలు దాంట్లో అన్నీ వేసి మా పప్పులో టమాటాలు పోయింది. కాయలేదా డోర్ వేస్తే ఉండాలని తిరుగు ఇవాళ కావాలి తిరుగు. ఇవి ఏంటే ప్రశాంతం చేసి దాంట్లో ఊటాడు. నువ్వే నువ్వు పోను మెట్లు పెడతాను. ఇంట్లోనే పెట్టుకుంటారు. నువ్వు నా వీడియో కథము మర్చిపోయింది. అయ్యో రామచంద్ర, అయ్యో రామచంద్ర
ఏ చీర కట్టుకోవాలని పాపం పోయి చీర కట్టుకున్నాంలే అనుకున్నా. అన్న వచ్చేసి అన్న వచ్చిందని రమ్మంటే వచ్చిన లోపల పోయినా నేను కట్టురాను. అన్నం పెట్టడంలో కాళ్ళకి అదే పని పోయి పెట్టుద్ది చిన్నమ్మ మనవరాలు. మా అదే పెట్టే పట్టుకోవద్దు పెట్టుకుంటేది. ఉండేది అన్న మీరు పట్టిన మ్యాగ్జిన్ పెట్టుకోబట్టి కండే ఈజీగా ఉంటుంది. ఈజీడైతే కన్ను లేదా అబ్బా రెండే ముద్దతారు. ఏమైంది ఇందాక నేను రమ్మంటే వచ్చిన వాళ్ళకి నా సెల్ తీసుకుంది. హలో హలో నువ్వు కూడా తీసుకోము ఒకటే పడాలి. మే గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకో. మేము వాడు కూర్చోమే ఇష్టం. May God bless you. అలా మీతోనే ఉంది. మీరే తాగనప్పాలి. మీరే వీడియో కట్టాలి. మీరే నలుగు పెట్టాలి. నేనే పెట్టండి. ఎట్లా పోవాలి? అదే నేనున్నా కూడా ఇడిపిను తటోడితో పిన్నోడితో తగలటేస్తా. కాదని పట్టుకుంటా నన్ను కాపాడక్క నువ్వు అని ఎక్స్చేంజ్ చేసుకుంటామంటే ఎక్స్చేంజ్ చేసుకోండి. పెట్టిన అదే కదా అందుకే మీరే ఇచ్చేది డ్రెస్ నేను అనుకోలే. నీకు చెప్పలే. నేను తీసుకునేటప్పుడు చెప్పినా మీరెవరో నాకు తెలియదు. దాంట్లో ఏందిమా నన్ను అడుగుతుంది. ఏమ్మా లేకపోయినా
మూడు గంటలు ఈడ తినేసుకోవాలా ఈడ తినేసుకోవాలా ఈడే తినేసుకోవాలా వీడియో ఆపుతారా లేదా ఆపదునా తినేది కూడా చూస్తారు ఆపేసి